హలో అందరికీ. మార్నింగ్ అందరి ఇళ్లలో పిల్లలు వెళ్ళడాలు, వాళ్ళకి డ్రాప్ చేయడాలు, హస్బెండ్ వెళ్ళడాలు, ఇంకా అందరి ఇళ్లలో ఉండేది హడావిడి అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఇవన్నీ అయ్యాకే చాలా మంది పూజ చేసుకుంటారు. కొంతమంది అయితే వేకువజామునే పూజ చేసి ఇవన్నీ స్టార్ట్ చేస్తారు. నేనైతే అన్ని పనులు అయ్యాకే పూజ అనేది స్టార్ట్ చేస్తానండి. ప్రతి ఒక్కరికి ఒక డే అనేది సెంటిమెంట్ ఉంటుంది కదండి వీక్లో. నాకైతే సోమవారం గొప్ప సెంటిమెంట్ అండి. చిన్నప్పటి నుంచి శివయ్య అన్న, సోమవారం అన్న నాకు చాలా ఇష్టం అండి. నా ఏకాదశి రోజు నేను భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని చెప్పాను కదండి. అది విన్న తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, అంటే నా సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది వాళ్ళేలేండి, వాళ్ళు కాల్ చేసి భగవద్గీత ఎలాగ చదవాలి, నువ్వు ఎలా చదువుతున్నావు. మా అమ్మ డైలీ భగవద్గీత అనేది పారాయణం చేస్తుంది. అందులో ఒక చిన్న పేపర్ బుక్ అనేది పెట్టేసి ఉంటుంది. మనకి ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే దేవుడి గది దగ్గర కూర్చొని భగవద్గీత తీసేసి కళ్ళు మూసుకొని అందులో ఉన్న పేపర్ని చేయితో పట్టుకొని పేజీలన్నీ తిరగలేసి ఏదో ఒక దాంట్లో, అంటే ఒక పేజ్లో అది పెట్టమని చెప్పేది. ఆ తర్వాత కళ్ళు తీసి నువ్వు ఎందులో పెట్టావో ఆ పేపర్ బయటికి తీస్తే ఆ పేజ్లో నీ ప్రాబ్లం తగ్గ సొల్యూషన్ అనేది దొరుకుతుంది అని. అలాగా ఆ పేజ్ అంతా చదవడం అనేది చిన్నప్పుడు చాలాసార్లు చేశానండి. అంతకు మించి చేయలేదు. ఈ గీత, గంగాచ, ఈ శ్లోకం అయితే స్నానంకి వెళ్ళేటప్పుడైనా, స్నానం చేసి వచ్చాక దేవుడి గది దగ్గరైనా ఈ శ్లోకం ఒకసారి రోజుకి చదవాలి అని అమ్మ ఖచ్చితమైన రూల్ పెట్టింది కాబట్టి ఇదైతే నేర్చుకున్నానండి. ఈ భగవద్గీత అయితే పిల్లలకి నేర్పించమని మా వారు తీసుకొచ్చారండి.